మీరు ఇష్టం వచ్చినట్టుగా తిడితే, మామూలుగానే నేను విన్నదాని ప్రకారం మీరు గౌరవనీయ బిఆర్ నాయుడు గారుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బూతుల నాయుడు గారు అని అంటూ ఉంటారట. ఈ బూతుల నాయుడు గారైన బిఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఈ 40-50 ఏండ్లలో ఎన్ని రకాలైనటువంటి తిట్లు తిట్టారో, అనేక రకాలైనటువంటి దుర్భాషలు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లను, ఇలాంటి వాళ్ళనందరినీ అనుంటారు. ఈరోజు నన్ను అన్నారు, వార్డ్ అన్నాడు, రాస్కెల్ అన్నారు, మీరు చాలా డెకాయిట్ అన్నారు, గజదొంగ అన్నారు, ఇలా అనేక పదాలు. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అలాంటి దుర్భాషలాడేటువంటి హీన సంస్కృతి నాది కాదు. అలాగని మీరు మాట్లాడిన తర్వాత ఇంత మాటలు, నేను ఇతరులకు ముందర అలాంటి మాటలు మాట్లాడడం సభ్యత కాదు. కానీ ఈ 40 ఏళ్లలో మీరు ఎన్ని రకాలైనటువంటి బూతులు ఎంతమందిని మాట్లాడుంటారో నాతో సహా, అవన్నీ కూడా తిరిగి నేను మిమ్మల్ని అన్నిట్టుగా అనుకోండి. అదే నా ధైర్యం. ఎందుకంటే నేను అవన్నీ కూడా బయట పత్రికా మీటింగుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని ఉంటారో, అన్ని రకాల తిట్లు ఏమేమి ఉంటాయి, ఎన్ని బూతులు మాట్లాడుంటారో మీరు అవన్నీ కూడా ఒకసారి మననం చేసుకోండి. నేను తిరిగి అన్నట్టుగా అనుకోండి. నాయుడు గారు, మీరు ఈ రకంగా టీటీడీ చైర్మన్గా ఉండి ఇంత దారుణంగా మాట్లాడటము, నేనేదో వెంచర్లో 30-40 కిలోమీటర్లకు రోడ్డు వేసినానట, నిరూపించండి నాయుడు గారు. నేను దేనికైనా ఒకటి సిద్ధం. నేను తక్కువ దగ్గర డబ్బులు వసూలు చేసినాను అన్నారు, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మళ్ళీ ఆయనే దానికి ఆధారాలు ఉన్నాయండి అంటాడు. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా? నేను నీతో నీ గురించి మాట్లాడాలంటే 1 కోటి ఉన్నాయి. 1 కోటి అన్ని పరిష్కరిస్తాడంట. ఈ శ్రీవాణి దర్శనము మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి? దానికి ఏమైనా పెద్ద వివరణ ఇచ్చినాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అని, సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం వచ్చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీకు మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాడు వచ్చినాడండి, మాకు అర్థం కాలేదు, మా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తాడామేనని. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలు. నాయుడు గారు, మీకు మీరు నేను పిస్తా, నేను రౌడీ, నేను అది ఏం మాట్లాడినారు స్వామి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా? అటవీ ప్రాంతం ఉందంట, విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంట. ఏంది తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి. ఇవన్నీ కూడా ఊహల్లోటువంటి మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును. ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది. ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు, ఒక్క చిన్న పని కూడా లేదు. నేను ఆ నాగప్రతిష్ఠ చేశారు అని అన్నా, ఇక్కడ ఢిల్లీ ఆలయంలో. దానికి ఎందుకు సమాధానం చెప్పవు? అది మన వైష్ణవాలయంలో శైవ సంస్కృతిని ఎలా వస్తుంది, న్యాయంలోని కదా జరిగింది. అది దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీకున్నది కదా. సామాన్య భక్తులకు పెద్దపీట. ఏ సామాన్యునికి పెద్దపీట వేసినావు? ఈయన క్యాంటీన్లు అంట, 12 క్యాంటీన్లు కొత్తగా వచ్చినాయంట. ఇంతకుముందు వైసీపీ వాళ్లదే దందా అంట, వైసీపీ వాళ్లకే కాంట్రాక్ట్లు అంట. ఈయన ఇప్పుడు ఆ పెద్ద హోటల్ వాళ్ళనందరినీ కూడా టెండర్లు వేయించి, బహుశా బిఆర్ నాయుడు గారు అందులో భాగస్వామి అయ్యి ఆ భాగస్వామిగా వ్యాపారం కొండ మీద చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా కలిగింది. వైసీపీ వాళ్లకు సంబంధించినటువంటి వాటివైతే మీరు చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకోండి నాయుడు గారు, మాకే రకమైనటువంటి అభ్యంతరము లేదు. అలాగే ఏందో ముస్లింలకు ఇచ్చినారు, ఎందుకు ముస్లింలకు ఇచ్చినారో అర్థం కాల. ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చెప్పేశాడు, ముస్లింలకు ఇచ్చినారు అని. లడ్డూ ప్రసాదంలో కల్తీ అని చెప్పినారు, మీ నాయకుడు కూడా చెప్పినాడు. ఏం పీకినారు? ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు మీరు. సిట్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి మేము నిబద్ధులమై ఉండామని ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. మీరు బలం ఉందని, అధికారం ఉందని, మీకు అహంకారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు దిగితే
ఖచ్చితంగా అహంకారం మేము తగ్గించే పని చేస్తాం. భగవంతుని ఆలయ ప్రతిష్ట గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక్క రోజు కూడా మాట్లాడకుండా వాళ్ళని దాన్ని అభినందించకుండా ఈ రోజున మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులను ఘోరాలను ఎత్తు చూపుతుంటే కొండ మీద తాగుబోతులు దొరుకుతున్నారు, కొండ మీద రౌడీయిజం జరుగుతున్నది, కొండ మీద ఒక బెల్ట్ షాపే దొరికింది, బూతులు తిట్టుకుంటున్నారు, ఆలయానికి చెక్కులేసుకుని వచ్చినారు, క్యూ లైన్లలో కొట్లాడుకున్నారు, అన్నప్రసాదాలు లేవని భక్తులు అల్లాడిపోయినారు. మొన్న 3 రోజుల ముందే పొలోమని భక్తులంతా కూడా మీ అంతర్గత సమస్యల వలన మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పూర్తిగా విఫలమవ్వటం మూలంగా భక్తులు ఏ పక్కకు పోవాలో కూడా పోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పరుగుళ్లు పెడతా ఉంటే వాటిల్ని పరిష్కరించకుండా మీరు మా మీద దాడి చేయటమేంది స్వామి? మేము మీ మీద చేసేటివన్నీ విమర్శలు, ఆ విమర్శలు కూడా సద్విమర్శలు. మీరు దాన్ని పరిష్కరించుకోండి, సంస్కరించుకోండి. అంతే తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మీద, అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము మౌనంగా, అయ్యా బిఆర్ నాయుడు గారు లాంటి మహర్షి, ఆయన ఈ కొత్త ఆళ్వారు వచ్చినారు వైష్ణవ సాంప్రదాయానికి, ఈ ఆళ్వారు చెప్పిందంతా కూడా నారాయణ ప్రబంధం కనుక ఆ ప్రబంధాన్ని నిత్యము పఠిస్తూ మేము మిమ్మల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా మీ భజనగాళ్ళందరూ మీ కాళ్లు మొక్కుతూ ఉంటే మేము కూడా వచ్చి ఈ కొత్త వారికి, ఈ ప్రవక్తకి కాళ్లకు మొక్కుతాము అనుకుంటే చాలా పొరపాటు నాయుడు గారు. అలా ఉండదు. మీరన్నారే నాతో పెట్టుకోకు అని, మా నుంచి కూడా అదే సమాధానమే. కష్టం, మీరు కష్టపడి పని చేయండి, మంచి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. మీ ఛానల్లో వచ్చే అన్ని తప్పులు, ఘోరాలు, నేరాలు, బూతులు, అపవాదులు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఛానల్లో కూడా రావు, ఇంతవరకు రాలేదు. సరే ఈ రోజు గురించి, నా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోజు మాట్లాడుతూనే ఉన్నారు అనుకోండి, ఇంకా పెంచుతారు. మీరు ఎంత పెంచితే అంతగా ప్రతిఘటిస్తాము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా నాయుడు గారు.